ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా నేను చాలా దిగ్భ్రాంతి చెందాను. చాలా హృదయ వేదన కలుగుతుంది నాకు. అత్యంత పాశవికంగా మరి పాస్టర్ గారిని, ప్రవీణ్ పగడాల గారిని కొట్టి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి మతోన్మాదులు కుట్ర పన్నారు. అయితే నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీకు చేతులు జోడించి విన్నవిస్తూ ఉన్నాం. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, దేశ ప్రజల అభివృద్ధి కొరకు, దేశం యొక్క అభివృద్ధి కొరకు, దేశములో ఉన్న ప్రజలందరి కొరకు కులమతాలకు అతీతంగా వారు బాగుండాలని నిత్యం మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిత్యము ఈ దేశ అభివృద్ధిలో ఏ విధంగానైనా మేము పాటుపడాలి, మా వంతుగా మేము ఈ దేశానికి సేవ చేయాలి అని మేము ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మేము ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం. సాంఘిక కార్యక్రమాలు ఎన్నో, అనాథ శరణాలయాలు, విద్యాలయాలు, ఎన్నో కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ, మేము నడిపిస్తూ ప్రజాసేవ చేయటంలో మా జీవితాల్ని ధారపోస్తున్నాం. అయ్యా మాకు భద్రత లేదని మీకు విన్నవించుకుంటున్నాం. క్రీస్తు సేవకులకు భద్రత కల్పించమని వేడుకుంటున్నాం. క్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రేమను ప్రకటించేటువంటి వారికి మరి భద్రత కల్పించమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక దైవ సేవకునిగా నేను విన్నవిస్తూ ఉన్నాను. మతోన్మాదం పెరిగిందయ్యా, మీకు తెలియకుండా ఏదీ లేదు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఎంత భయంకరమైన విష ప్రచారాలు చేస్తున్నారో మీకు తెలియంది కాదు. ప్రవీణ్ పగడాల గారిని చంపారు. దోషుల్ని మీరు పట్టుకొని విచారణ చేసి, నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషుల్ని పట్టుకొని వారి కఠినమైన శిక్ష విధించకపోతే మరొకరిని కూడా వాళ్ళని అలాగే చంపుతారయ్యా. దయచేసి మా పాస్టర్లకు రక్షణ కల్పించండి. మేము దేశ సేవలో, దేశ ప్రజలందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. మాకు చేతనైనంత సర్వీస్ ఇస్తున్నాం గనక దయతో ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి. జరుగుతున్నటువంటి ఆందోళన సద్దుమనగాలంటే దయచేసి ఈ మత ఘర్షణలకు తావిచ్చేలాగా, ఎవరైతే మత ఉద్రిక్తలు కలిగేలా, మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా వారు ఎవరైనా సరే, ఒక ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ఎవరైనా మత విద్వేషాలు కలిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు